అన్ని రాజకీయ పార్టీలు కూడా హోరాహోరున తలపడుతున్న నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. అట్లా టైంలో అన్ని పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. వీటిలో ఎవరో ఒకరే విజయం సాధించేది. వీటి గురించి చర్చించడానికి కాలిఫోర్నియా స్టేట్లోని బే ఏరియా ఎన్ఆర్ఐస్ డిబేట్లో టీవీ9 తరఫున కండక్ట్ చేసేటువంటి డిబేట్లో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. అందుకు మాకు చాలా సంతోషం. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ ది పీపుల్ హూ కేమ్ హియర్. నమస్కారం అండి, నా పేరు విజయ కృష్ణ. నేను బే ఏరియా నుంచి మాట్లాడుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర ఫ్యూచర్, ఆయన ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడటం జరుగుతుందండి. నా పేరు రజనీకాంత్ కాకర్లా అండి. లక్ష్మీపతి గాదిరాజు. నా పేరు ప్రసాద్ మంగేరా అండి. నా పేరు విజయ్ ఎద్దులా అండి. వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. సురేంద్ర అబ్బవరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బే ఏరియా. ప్రవీణ్ అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ బే నుంచి. రజనీకాంత్ గారు, మీకు ఇది ప్రశ్న. ఇది ఈ 4.5 సంవత్సరాల్లో టీడీపీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందంటారు? గుడ్ మార్నింగ్ అండి, అందరికి నమస్కారం. ఈ ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,000 లోటు బడ్జెట్తో అమరావతి రావడం జరిగిందండి. అమరావతిలో క్యాపిటల్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి అంటే జనాలతో అంటే వెరీ వెరీ లెస్ పర్సెంట్ అంటే మన వ్యతిరేకత వచ్చినా కూడా జనాలను కూడా రైతులు ఇచ్చిన భూములు కూడా వాళ్ళకు కూడా ఈ ఏదైతే ఉందో ఆ ప్రతిఫలాలను కూడా వాళ్ళకు కూడా చేసినందువల్ల రైతులు కూడా అది ఒక పెద్ద మహత్తర కార్యం అండి. 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి తర్వాత అమరావతి అభివృద్ధి కానీ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అండి. పోలవరం ప్రాజెక్టు ఆయన తీసుకొని ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి ఆయన పోలవరం గురించి మాట్లాడతారు. పోలవరం గురించి డెవలప్మెంట్లో ఆల్మోస్ట్ 2019 డిసెంబర్ కంప్లీట్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారండి. పోలవరం సస్యశ్యామలం అయితే అటు వైజాగ్ నుంచి ఇటు అనంతపురం దాకా, ఇటు చిత్తూరు దాకా అంతా సస్యశ్యామలం అవుతుంది. అదొకటి. తర్వాత సంక్షేమ పథకాల్లో అసలుకి ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ, తర్వాత చంద్రన బీమా కానీ, తర్వాత పెన్షన్లు కానీ, తర్వాత నిరుద్యోగ వృత్తి కానీ, ఈ విధంగా సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కళ్ళకి అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చేయడం చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ సాధించారండి. ఈ కూడా ఏంటంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వెళ్తాయి, మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా ప్రతి రూపాయి ప్రతి పేదవాడికి అందాలనే విధంగా ఆయన డైరెక్ట్గా బ్యాంక్ అవ్వటం జరిగిందండి. ఇలా సంక్షేమ పథకాలు చేయడంలో కానీ, అమరావతి డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ అండి మెయిన్గా 2,50,000 ఉద్యోగాలు 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సృష్టించారండి. కియా కానీ, తర్వాత మొబైల్ సెల్కాన్, జియోమి, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్, ఈ విధంగా కంపెనీలు ఆల్మోస్ట్ 400 కంపెనీలు చిన్న నుంచి పెద్ద కంపెనీల దాకా తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారండి. అలాగే ఆల్మోస్ట్ లైక్ 300 నేషనల్ ఇండియన్ గవర్నమెంట్ అవార్డులు ఇచ్చినాయండి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డులు కూడా. ఈవెన్ బీజేపీ సపోర్ట్ చేయకపోయినా కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న బీజేపీ అన్నా కూడా సపోర్ట్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మాట్లాడుకుంటారు. లాస్ట్ సంవత్సరంలోనే రాజకీయాలకు తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్కి ఆ 4 సంవత్సరాలు అభివృద్ధిలోనే ఉన్నారండి. ఇప్పుడు కూడా ఎంతమంది చవాకులు పేలినా కూడా ఆయన కాన్ఫిడెంట్తో కూడా ముందుకు వెళ్తున్నారండి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీ సాధించాలి, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. మేము తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ తరఫున మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే నెక్స్ట్ 10 years కనుక చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి వస్తే ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది, అందరూ బాగుంటుందని అనుకుంటున్నామండి. ఇంతకుముందే రజనీకాంత్ గారు చెప్పారు, దానికి వైఎస్ఆర్సీపీ నుంచి మీ స్పందన ఏంటండి? నిజంగా మిత్రులు మాట్లాడుతూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. రీసెంట్గా ఒక 1 week కిందట తెలుగుదేశం ప్రభుత్వం ఒక యాడ్ ఇచ్చింది. అందులో ఏంటంటే ఆవు దూడ అని ఒక కార్యక్రమంలో ఒక యాడ్ ఇచ్చింది. అందులో ఆవు ప్లేస్లో ఎద్దును పెట్టారనమాట. అంటే ఎద్దు 8 ఘాటిని కట్టే అంటే ఎలాగో నమ్మే పరిస్థితితో వాళ్ళ అభివృద్ధి అంతా ఆ యాడ్ ద్వారా చూపించారు. అలా ఎద్దు ఎలాగో పాలు ఇవ్వలేదో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందలేదు అనేది ఎన్ఆర్ఐలు, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసండి. ముఖ్యంగా మిత్రుడు మాట్లాడినట్లు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు 1,16,000 కోట్ల రెవెన్యూ షేర్ చేయడం జరిగింది. అందులో 58%, 42% మన జనాభా దామాసా ప్రకారం విభజనిస్తే మనకు వచ్చిండే 58% 62,000 కోట్లు. అంటే కరెక్ట్గా 56,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దానికే రెవెన్యూ లోడ్ బడ్జెట్ కోసము మనకు డివైడ్ చేస్తే మనకు వచ్చిన పర్సెంటేజ్ను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంకు ఎందుకు ఓటేయాలి, స్పెషల్ స్టేటస్ 5, 10 కాదు 15 సంవత్సరాలు ఇస్తాము అని ఆ రోజు మోడీతో కలిసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు ప్రతి సభలో ఊదరగొట్టి ప్రజలను నమ్మించి ఓట్లు ఇచ్చుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మేము ఓట్లు వేయాలన్నా, లేకపోతే అదేవిధంగా
రుణమాఫీ చేస్తామని. రైతులు వర్షాలు పడక చాలా అల్లాడుతూ ఉండి వ్యవసాయ భారమైన పరిస్థితులలో రుణమాఫీ చేస్తామని చెప్పి, స్వచ్ఛందంగా రుణమాఫీ చేస్తామని చెప్పి 1,12,000 కోట్ల 143 కోట్ల రూపాయల రుణమాఫీ ఉంటే దానికి 1,00,000 ఆంక్షలు పెట్టి కుటుంబం ఒకరికి ఇద్దరికి లేదా 4 ఎకరాలు ఉన్న వాళ్ళకే మిగతా అన్ని నిబంధనలు విధించి చివరికి వాళ్ళు చేస్తామన్న లోన్ రుణమాఫీ 24,500 కోట్ల రూపాయలు మాత్రమే. అందున గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన రుణమాఫీ అది. అంటే 1,16,000 కోట్ల రుణమాఫీ హామీ చేసి రుణమాఫీ చేస్తాము అని ఆ రోజు ఎన్నికల సాక్షిగా ఆ వాగ్దానం చేసి మీరు చేసిండేది 24% కూడా లేదు, 22% రుణమాఫీ చేశారు. అందుకోసం మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు ప్రజలు ఓట్లు వేయాలన్నా, లేకపోతే స్త్రీలకు ఆయన వస్తే బాగుంటుంది, మహిళలకు రక్షణ ఉంటుంది అని ఎలక్షన్ ముందర ప్రతి అడ్వర్టైజ్మెంట్ ప్రతి యాడ్లో ఊదరగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరికీ రక్షణ కల్పిస్తామన్న విధంగా మాట్లాడిన ప్రభుత్వము సాక్షాత్తు ఒక ఎంఆర్ఓ గారు అవినీతి ఎందుకు జరుగుతుందని ప్రశ్నించినందుకు జుట్టు పట్టి ఈడ్చి కొట్టి ఒక ఎమ్మెల్యే సమక్షంలో లాగినందుకు మహిళలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయాలని చెప్పి మేమందరము తెలుగువారు అందరం కూడా మనసు దహించుకుపోతుంది. అదేవిధంగా 2 ముఖ్యమైన పాయింట్లు కూడా చెప్పాలండి. ఇంటికి ఒక ఉద్యోగం, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి పాపం నిరుద్యోగ యువత, నా సోదరులు, నా సొంత కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజు పార్టీకి మద్దతు ప్రకటించిన విషయం మాకందరికీ ఇంకా గుర్తే ఉంటుంది. కానీ ఎక్కడొచ్చిందండి జాబ్? ఎంతమందికి వచ్చింది? నిజంగా వాళ్ళ కుమారుడికో వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ ముఖ్యమైన వాళ్ళకు వచ్చింది. నాకు తెలిసి స్పెషల్ స్టేటస్ వస్తే 100% రాయితీలు వస్తాయి, ప్లస్ రెవెన్యూ లోటు మొత్తం కేంద్రమే భరిస్తుంది. దాంతోపాటు మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ఫండ్ ఇస్తుందని చెప్పి ప్రతి సందర్భంలోనూ యువబైరీల ద్వారా కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని యువతకు అవేర్నెస్ కల్పించడంలో కానీ, ధర్నాలు చేయడంలో కానీ, ఢిల్లీలో పోరాటం చేయడంతో కానీ కేంద్రంతో పాటు అదేవిధంగా సాక్షాత్తు మా ఎంపీలు రాజీనామా చేసినారు. ప్రజలు ఎన్నుకున్న 5 సంవత్సరాల్లో ప్రజలు సాక్షాత్తు వాళ్ళ ఎంపీలు కూడా మేము తృణప్రాయంగా వదులుకొని సజీవంగా ఈ రోజుకు స్పెషల్ స్టేటస్ మేము సజీవంగా ఉంచినాము అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చలవే. అలాగే ముఖ్యంగా ఇంకొక 2 పాయింట్లు అండి. యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి యువతను అందరినీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో గత 6 నెలలు ఎలక్షన్ ముందర ఏదో తాయిలాలు విధించే పరిస్థితి. అందున మహిళలు డ్వాక్రా రుణమాఫీ అన్నారు, వాళ్ళకు అవ్వలేదు. ఇంకొక ముఖ్యమైన విషయము సోదరులు చెప్పినట్లు 60 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడినప్పటి నుంచి కూడా మన రెవెన్యూ లేటు, మన రాష్ట్ర అప్పు 96,000 కోట్లు ఉంటే గత 4.5 సంవత్సరంలోనే 2,37,000 కోట్లకు రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్లినారు. అంటే 1,30,000 కోట్లు అప్పు చేసి ఏం అభివృద్ధి చేసినారు? ప్లస్ మనకు 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్న వాళ్ళు వదిలేశారు, ఓకే పక్కన పెట్టండి. పోనీ రాష్ట్ర విభజన జరిగిన తరువాత మనకు తెలంగాణలో హైదరాబాద్ మీద 10 సంవత్సరాల హక్కు ఇచ్చారు. మనకు బైఫర్ఫెక్షన్ యాక్ట్లో క్లియర్గా చెప్పారు. అంత హడావుడిగా మనం అక్కడి నుంచి వదిలేసి వచ్చి రావాల్సిన రాయితీలన్నీ వదులుకొని 10 సంవత్సరాలు స్పెషల్ హైదరాబాద్ మీద హక్కులు వదులుకొని, అలాగే దాంతోపాటు ముఖ్యంగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులను ఈ రోజుకి మనం అక్కడి నుంచి తెచ్చుకోలేని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కాలం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుట్టగొట్టాము. సో వీటన్నిటిని ఉద్దేశించి చూస్తే ఎందుకు ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి? ఇది ఒక తెలుగువారిలాగా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులతో పాటు ఒక తెలుగువారిలాగా మా అందరి మధ్యలో వేధిస్తున్న ప్రశ్న, తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఈసారి? మీరు చేసిన అభివృద్ధి అంతా యాడ్లలో, పబ్లిసిటీలో తప్ప గ్రౌండ్ రియాలిటీలో నిజమైన అభివృద్ధి చెందలేదు, ఏ రకమైన ప్రజలకు న్యాయం జరగలేదు. తన అభిప్రాయం తను చెప్పారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? ఫస్ట్ అండి, ఒక రైతు ఆవు అనుకున్న రైతు పబ్లిక్గా చెప్పిన మాట ఎద్దన్నాడు గాడిద అని. అది గాడిద మనిషి అనేది ఇక మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. రెండోది యాక్ట్ గురించి మాట్లాడారు. పోలవరం గురించి కానీ, పార్లమెంట్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ గురించి కానీ, ఏదైనా సరే పార్లమెంట్లో చాలా రచ్చ జరిగింది. ఆ రోజున డోర్లు మూసేసి యాక్ట్ పాస్ చేశారు. ఆ యాక్ట్లో ఉంది 10 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పాను. ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ది. ఇవ్వలేదు, వేరేదేదో ఇస్తామని చెప్పి నమ్మగలిగారు. సరే అని చెప్పి నమ్మాము. డే 1 నుంచే ముష్టి యుద్ధాలతో, కొట్లాటలతో, కత్తులతో పట్టుకుని వెళ్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి నమ్మాల్సి వచ్చింది. నమ్మక ద్రోహం చేసిన మరుక్షణం మేము పోరాటం మొదలుపెట్టారు. పోరాటం మొదలుపెట్టి చివరి ఆకర్షణలో ఇక వాళ్ళ కాదు, వీళ్ళ మాట ఎలాగా లేదు అన్న రోజున తెగదెంపులు చేసి బయటకు రావడం జరిగింది. లక్ష్మీపతి గారు మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఇందాక సురేంద్ర గారు చెప్పిన వాటికి స్ట్రైట్ టు పాయింట్ రిప్లై ఇస్తానండి. ఫస్ట్ రుణమాఫీ గురించి చెప్పారండి. అసలు రుణమాఫీయే అసలు సాధ్యం కాదన్న వాళ్ళు ఏపీ గవర్నమెంట్ చేసిన రుణమాఫీ గురించి కామెంట్ చేయడం అనేది అసలు అర్థమే లేదు. అసలు సాధ్యం కాదన్నప్పుడు 16,500 కోట్ల డిఫిసిట్ బడ్జెట్లో అంత మాత్రం చేశారంటే పక్కనే ఉన్న
సర్ప్లస్ బడ్జెట్ ఉన్న స్టేట్ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు 1,00,000 వరకే చేశారు. ఏపీ గవర్నమెంట్ 1,50,000 వరకు చేశారు. అది పెద్ద అచీవ్మెంట్ అండి. రైతులు తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదైతే అపోజిషన్లో వాళ్ళు విమర్శించాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్న అర్థం లేని విమర్శలు అండి. అది ఫస్ట్. రక్షణ గురించి మాట్లాడారండి. అసలు వైసీపీ వాళ్ళు రక్షణ గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బెడ్రూమ్లో వాళ్ళకి రక్షణ లేదు, కానీ రాష్ట్రంలో రక్షణ వాళ్ళ గురించి మాట్లాడతారు వీళ్ళు. అసలు శాంతి భద్రతలు అంటే మీ ద్వారాగా నశించినందుకు అసలు ఏ గవర్నమెంట్లోనూ నశించలేదు ఇంతవరకు ఎప్పుడు. స్పెషల్ స్టేటస్ గురించి అండి, అసలు స్పెషల్ స్టేటస్ గురించి నిర్వీర్యం చేయడానికి మోడీ గారికి మొట్టమొదటి కారణం మీరు చేసుకున్నటువంటి లోపకాయది ఏదైతే బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్లే అది నిర్వీర్యం చేశారండి. అసలు ఫస్ట్ స్పెషల్ స్టేటస్ గురించి అడగాల్సిందే అపోజిషన్ వాళ్ళేమో సూడో పాలిటిక్స్ రన్ చేస్తారు. బిహైండ్ ద పాలిటిక్స్ పక్క స్టేట్ వాళ్ళతో కుమ్మక్క వేసి వాళ్ళ ప్రయోజనాల కోసం మీరు పాలిటిక్స్ రన్ చేస్తారు. అందువల్ల మోడీ గారు దాన్ని అలుసుగా తీసుకునేసి స్పెషల్ స్టేటస్ని కొండెక్కించారు. అయినా కూడా ఎన్ని నష్టాలు పడుతున్నా కానీ టీడీపీ గవర్నమెంట్ ఇప్పటికీ ఫైట్ చేస్తూ ఉంది. ఇక ఎంపీ రిజిగ్నేషన్ అండి, ఎంత నాటకాలు ఆడతారండి. ఎంపీ రిజిగ్నేషన్ లాస్ట్ మినిట్లో ఇంకో సంవత్సరంలో ఎలక్షన్ రావని చెప్పేసి డేటు ముహూర్తం చూసుకునేసి వెళ్ళి రిజైన్ చేస్తారు. అంతకన్నా దౌర్భాగ్యం ఉంది అసలు. ఎప్పుడైతే ఏ పెడతామో అక్కడ డిస్కస్ చేసేదానికి వీళ్ళు మోడీని విమర్శించడానికి భయం వేసి అక్కడి నుంచి పార్లమెంట్ నుంచి పారిపోయిన వాళ్ళండి వీళ్ళు రిజిగ్నేషన్ గురించి మాట్లాడతారు. ఇంకా 1,00,000 కోట్ల ఆస్తులు వదులుకున్నారనేసి అంటారు. 1,00,000 కోట్ల ఆస్తులు మీ సపోర్ట్ తీసుకునేసి కేసీఆర్ గారు ఎగ్గొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయం ఇది. ఒక్కసారి అడగండి కేసీఆర్ని, ఎందుకు 1,00,000 కోట్లు ఎవరనేసి. ఎవడబ్బా సొమ్మండి అది, ఎందుకు వదిలిపెడుతున్నారు? లోటస్ ఫండ్ లోకి వచ్చి ఎందుకు అడగరు? లోటస్ ఫండ్ అడిగారా మీరు 1,00,000 కోట్ల గురించి? నమ్మి మోసపోయాము అని చెప్పాడు. ఆ దానికి ఎన్ని రోజులు పడుతుందంటే ఒక వ్యక్తి నన్ను మోసం చేస్తున్నాడు అని గ్రహించడానికి ఏళ్ళు పట్టదు. 4.5 సంవత్సరము బీజేపీతో కాపురం చేశారు. జస్ట్ ఇంకా ఎలక్షన్స్ 6 months బిఫోర్ మాకు నమ్మకం కుదరట్లేదు ఈయనతో అని చెప్పి బయటకు వచ్చేసారు. ఓకే, ఇదే నరేంద్ర మోడీ గారితో 2000 ముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు నమ్మారు, మళ్ళీ నమ్మకం లేదు, మళ్ళీ ఇప్పుడు నమ్మారు, మళ్ళీ ఇప్పుడు నమ్మకం లేదు. ఈ విధంగా ఎన్నిసార్లు నమ్మి మీరు ప్రజలను మోసం చేస్తారు? ఒకసారి నమ్మి మోసపోయినప్పుడు అరే ఆ క్యాండిడేట్ ఒక లీడర్ మనల్ని మోసం చేసినాడు అనేది మీరు గ్రహించుకోండి. నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నన్ను నమ్మండి, నేను ఓటు వేస్తానని చెప్పి లాస్ట్ 4.5 సంవత్సరం ముందు నేను నమ్మిన వ్యక్తి నేను మోసపోయానని చెప్పి బయటకు వచ్చేసి ఈ రోజు ప్రజల మీద రుద్దుతున్నప్పుడు అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం టీడీపీ వాళ్ళకు. ఇంకోటి, ఇందాక ఆయన హత్యా రాజకీయాల గురించి మాట్లాడారు. అసలు పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిపోయింది. అంటే పోలీస్ వ్యవస్థలలో రిక్రూట్మెంట్ ఎలా జరిగింది అంటే ఒక అడిషనల్ డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీని మేము ఏ విధంగా సపరేట్ ఆర్డినెన్స్ ఇచ్చుకొని రిక్రూట్ చేశాము, ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఉన్న విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వల్ల ఇది ఎలక్షన్ సరిగా జరగదు అని చెప్పినప్పుడే ఆ అంశం గురించి ఇంకా ఎక్కువ తిప్పదలుచుకోలేదు నేను. ఇంకొకటి, టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని మాట్లాడమంటున్నారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని చెప్పి తహతహలాడింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారు వారి చనిపోతే వారి మరణం మీద కూడా రాజకీయం చేసుకోవాలని చెప్పి కేటీఆర్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని అయ్యా నాతో పొత్తు పెట్టుకోండి, ఈసారి నాకు కష్టకాలంగా ఉంది ఆంధ్రాలో, మన ఇద్దరం కలిసి చేస్తామని చెప్పి ఇది కూడా మళ్ళా డెమోక్రసీ కంపల్సరీ అనే ఒక ఇది చెప్పేసి పొత్తు గురించి మాట్లాడుకున్న వ్యక్తి ఆయనతో పొత్తు పెట్టుకోకపోగా బయటకు వచ్చిన తర్వాత నేనే చెప్పాను, నేను అడిగాను, ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పారు. సో ఇక్కడ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరితో బయటకు వచ్చి చెప్పుకున్నారు? మేము ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న నాయకులు అడగాల్సినవి అడగట్లేదు. సో ఇది మా అభిప్రాయం. టీడీపీ వాళ్ళు ప్యాకేజీ అన్నారు, స్టేటస్ అని అనుకుంటున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు యూటర్న్ పాలిటిక్స్ అని అంటున్నారు. దీని మీద మీ సమాధానం? తప్పనండి. సో బేసికలీ మనకి ఎలక్షన్ ముందు బీజేపీ తోటి మన టీడీపీ అందరికి కూడా వాళ్ళకి అలయన్స్ ఉంది. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈ అలయన్స్ ధర్మం పాటిస్తూ బీజేపీతో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ బీజేపీ వాళ్ళు ఎలక్షన్ ముందు వాళ్ళు మన తిరుపతిలో వెంకన్న సాక్షి తోటి వాళ్ళు మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మోడీ గారు అందరి ముందు చెప్పారు.
కానీ ఎప్పుడైతే ఆయనకి ఇలాగ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసిందో ఎన్డీఏ పార్ట్నర్స్ అందరినీ కూడా ఆయన ఏదో మన ఇంట్లో విధంగా వాళ్ళు తీసి పడేసి ఆయన చూసినట్టు నియంత్రణగా ప్రవర్తించారు. సో అప్పుడు ఏంటంటే బేసికలీ చంద్రబాబు నాయుడు గారికి హ్యాస్ నో ఆప్షన్ అదర్ దాన్ యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ దేర్ ఆఫరింగ్. అప్పుడు ఏంటి ఆయన గొంతు నుంచి వాళ్ళు స్టూడెంట్ ప్యాకేజ్ తీసుకోండి, అలాగే మన వెంకయ్య నాయుడు గారు అందరితో కూడా ఉండడం వల్ల హీ వాజ్ ఫోర్స్ టు టేక్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ స్టేటస్ సేమ్ ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం అన్నారు. సో అలాంటప్పుడు మనకి ఏంటండి, మనది యాక్చువల్లీ ఒక బడ్డింగ్ ఆర్ బేబీ లాంటి స్టేట్ కొత్తగా ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన స్టేట్లో మనం గవర్నమెంట్ తోటి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎప్పుడు దెబ్బలాడతా మనం స్టేట్లో అన్రెస్ట్ క్రియేట్ చేసి, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి, దొమ్మిలు క్రియేట్ చేసి చేయడం బెటరా, లేకపోతే వాళ్ళతో సఖ్యంగా ఉండి మనకి రావాల్సింది ఇంకా ఎక్కువ తీసుకోవడం బెటరా? సో అది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనకి పక్కనే హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, నోయిడా ఉంది, పూణే ఉంది. ఇలాంటి స్టేట్స్ ఉన్నప్పుడు వై వుడ్ ఎనీబడి కమ్ టు అమరావతి? వాళ్ళు వచ్చే ఒకే ఒక రీజన్ ఎందుకంటే బ్రాండ్ సిబిఎన్, చంద్రబాబు నాయుడు గారి పేరు చూసి వస్తున్నారు. సో అలాంటప్పుడు ఈ అండర్స్ట్ లేకుండా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిజినెస్ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారు చేశారు. బట్ 3 years 3.5 years కూడా వాళ్ళు వెన్ దే ఆర్ ట్రైంగ్ టు చీట్ us, he has no option to accept, expose them. That's the reason why he went back on his promise, whatever his initial idea. ఇది యూటర్న్ కదండి, యాక్చువల్ రైట్ టైం రైట్ ప్లేస్లో రైట్ టర్న్ అని మా అభిప్రాయం. పార్టీలు కూడా వరాల వర్షాలు కురిపిస్తూ ఉన్నాయి. ఒకరు 1 అంటే ఇంకొకరు 2 అంటున్నారు, ఇంకొకరేమో 4 అంటున్నారు, ఇంకొకరేమో 6 అంటున్నారు. ఇవి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక బడ్జెట్లో లోట్లో బాగా నడుస్తూ ఉంది. మీరు ఏ విధంగా ఫేస్ చేస్తారు? ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు ఏ విధంగా ఫేస్ చేయగలుగుతారు వీటిని? ఈ వరాల వర్షం తీర్చే అవకాశం ఉందా అని మా ప్రజలందరి అభిప్రాయం. అది చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ 2014 టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే 600 హామీలు ఇచ్చినటువంటి 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అమలు చేశాడు, ఎన్ని అమలు చేయలేదు, దాని గురించి నేను డెప్త్గా పోదలుచుకోలేదు. అది ప్రజలకు తెలుసు, వాళ్ళ పార్టీలో ఉండే నాయకులకు తెలుసు. ఇంకోటి, మా నాయకుని దగ్గర ఉన్నటువంటి చిత్తశుద్ధితో మా నాయకుడు ప్రజలలో నిరంతరము ఉంటూ ఏ వర్గానికి ఏమి కావాలి, ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏ పథకం అమలు చేస్తే వాళ్ళు కుటుంబం పైకి వస్తుంది, ఇట్లా ఒకటి కాదండి, చాలా అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలించుకొని ఒక అవగాహన తెచ్చుకొని ఆయన ఒక కమిటీని వేసుకొని మనము ఇవి ప్రాబ్లమ్స్, మనం పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనకు వింటున్నాము, దీన్ని ఏ విధంగా అచీవ్ చేయగలుగుతాము, ఇవన్నిటినీ ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఆయన ఒక క్లారిటీతో ఒక పద్ధతిగా ఏమి నేను చేయగలను, ఈ 2019లో నేను అధికారంలోకి వస్తే నేను ఏం చేయగలనో అవే చెప్తున్నాను, నన్ను నమ్మి ఒకసారి ఓటు వేయండి. ఇంతవరకు 3 సార్లు నమ్మారు చంద్రబాబు నాయుడు గారిని. 3 సార్లు పెట్టినటువంటి మేనిఫెస్టోలలో 100 హామీలు ఇచ్చాడు. దాంట్లో ఎన్ని నెరవేర్చాడు, ఎన్ని నెరవేర్చలేదు అనేది ప్రజలు మీరు గ్రహించండి. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లలో గ్రాఫిక్స్లో వచ్చేటట్టు కాకుండా రియాలిటీ ఎంతవరకు జరిగింది, ఆయన ఏమి హామీ ఇచ్చాడు, మనకి ఏమి వచ్చింది, ఆ విధంగా కంపేర్ చేసుకొని మా నాయకుడు ఏం చెప్తున్నాడు, మా నాయకుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2019లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఓటు వేయండి, వాళ్ళు హత్యా రాజకీయాలు, వీళ్ళు హత్యా రాజకీయాలు, ఎంతసేపు వాటి గురించే మాట్లాడుతున్నాడు. కానీ ఈయన ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ 5 ఏళ్ళు అనే దానికి ఒక్కరికి క్లారిటీ ఇవ్వట్లేదు, ప్రజలకు ఇవ్వట్లేదు, ఎవరికి క్లారిటీ ఇవ్వట్లేదు. మేము చేయగలిగిన హామీలను మాత్రమే మా మేనిఫెస్టో నవరత్నాల్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మాకు చాలా అవగాహన ఉంది. కేంద్రంలో వచ్చే ఏ ప్రభుత్వానికైనా మా మద్దతు, ప్రత్యేక హోదా ఇచ్చే ప్రభుత్వానికే మా మద్దతు ఉంటుంది. తద్వారా వచ్చే ప్రత్యేక రాయితీలతో కానీ స్థానికంగా కూడా మన ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమాలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడము, స్వయం సంఘాలను వాళ్ళను ఉత్పాదకతను పెంచడంతో పాటు మేము చాలా ఎక్కడ కూడా చేయలేనటువంటి హామీలు ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుబారా ఖర్చులు ఏమైతే ఉన్నాయో, నవనిర్మాణ దీక్షలన్నీ, పోలవరం సందర్శనలు అని చెప్పి, లేదా ప్రత్యేక ఫ్లైట్లలో తిరగడము, ఇలాంటి దుబారా 100,000 కోట్ల ప్రజాధనమును దుర్వినియోగం చేస్తున్నారు. వీటన్నిటిని రీసెంట్గా నేషనల్ మీడియా కూడా చాలా హైలైట్ చేయడం జరిగింది. వీటన్నిటిని అరికడితే చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు మన రాష్ట్రాన్ని. ఈ పక్క రాష్ట్రాలతో తగులు పెట్టుకోకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ మనకు రావాల్సినటువంటి ఆదాయాలను తెచ్చుకొని కేంద్రం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకొని డెఫినెట్గా మేము చేయగలిగిన హామీలను మాత్రమే మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 2014లో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అవన్నీ అమలు చేయడం జరిగిందండి. వాటితో పాటే అమరావతి అభివృద్ధి, పోలవరము, ఇంకా సంక్షేమ పథకాలు యాడ్ చేయడం జరుగుతుందండి.
అవన్నీ ఆయన చేసి చూపిస్తున్నారండి, ప్రజెంట్ చేసి చూపిస్తున్నారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయన మేనిఫెస్టోలో కూడా 100% అమలు చేస్తారండి. వీటన్నిటికీ మనకు రావాల్సిన ఈ పార్లమెంట్ సాక్షిగా ఏదైతే చెప్పారో వాటి కోసం తెలుగుదేశం పార్టీ స్టిల్ ఫైటింగ్ అండి. ఆ ఫండ్స్ అన్ని రావాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఫండ్స్ అన్ని ఇంప్లిమెంట్ అవ్వాలి. ఆ సొమ్ము డబ్బంతా ఆంధ్ర రాష్ట్ర డబ్బు అండి. ఆ డబ్బంతా ప్రతి ఒక్క ఈచ్ పౌరుడికి వెళ్ళాలండి. చంద్రబాబు నాయుడు గారు దానికోసమే ఈరోజు బీజేపీతో ఫైట్ చేస్తున్నారండి. మనకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలి, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, సెంటర్లో మనకి స్పెషల్ స్టేటస్ వస్తుంది, మన బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందండి. అందరూ హిస్టరీ చూడండి, గృహప్రవేశాలు కానీ, తర్వాత పెన్షన్లు కానీ, అసలుకి ఏదండి చంద్రబాబు నాయుడు గారు ఈ లోటు బడ్జెట్లో హౌ ఈజ్ డూయింగ్ అని అందరూ నోరేళ్ళు పెడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద క్రియేటర్ అండి. ఈజ్ ద హైటెక్ సిటీ అన్నప్పుడు కూడా ఇలానే చెప్పారు, బట్ హీ క్రియేటెడ్. తర్వాత ఇప్పుడు కూడా ఎక్కడ ప్రపంచ నేతలు కూడా ఎవరు కూడా చంద్రబాబు నాయుడు ప్రేజ్ చేస్తున్నారండి. 2019లో కూడా మళ్ళీ చేసిన అభివృద్ధి అంతా ప్రజలు రక్షిస్తారండి. ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం మన ఇన్కమ్ పెరుగుతూనే ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అగ్రికల్చర్ ఇన్కమ్ పెరిగింది, వాటర్ సప్లై పెరిగింది. సో ఎలా ఇన్కమ్స్ క్రియేట్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఫిన్టెక్ ఎకానమీ తీసుకోండి, లేకపోతే ఐటీ ఎకానమీ తీసుకోండి, అగ్రికల్చర్ ఎకానమీ తీసుకోండి. ఇలా మీరు అన్నట్టు ఇన్ని వర్గాలు సాటిస్ఫై చేయాలంటే, ఇన్ని వర్గాలు మైండ్లోకి తీసుకోవాలి అంటే నవరత్నాలు అని చెప్పి 9 పాయింట్లు పెట్టేసి సీఎం అయిపోతారంటే కుదరదండి. యూ హావ్ టు థింక్ బ్రాడ్, చాలా ఆలోచించాలి. 2 ఎక్కడ చేశారు, ఇది అప్పుడు ఎందుకు ఇచ్చారన్నారు? అప్పులు లేకుండా ఇల్లు కొనుక్కుంటున్నారా? అప్పులు లేకుండా హైటెక్ సిటీ కట్టగలరా? హైటెక్ సిటీ వచ్చిందంటే ఆ రోజు అప్పు చేసినప్పుడే, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడే. లోన్ తీసుకుంటాము, డెవలప్ చేసుకుంటాము, మనీ సృష్టిస్తాము, తిరిగి కడతాము. అంతేగాని గనులు కొండలు అమ్ముకుని చైనాలకి ఆస్ట్రేలియాకి అమ్ముకుంటే డబ్బులు సరిపోవండి. అది మన ఫ్యూచర్ జనరేషన్ యొక్క ప్రాపర్టీ. మనం అమ్ముకుంటే చాలదు, సంపద సృష్టించాలి. సృష్టించగలిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే. వాళ్ళు సృష్టించగలరు కాబట్టే పంచగలిగే హక్కు ఆయనకుంది. అమ్ముకుని మనకున్న ప్రాపర్టీస్ మొత్తాన్ని వేరే దేశాలకు అమ్ముకుని పంచి పెడతాం అనేది రైట్ కాదు. మీరు నవరత్నాలు అంటున్నారు. ఎన్ని వర్గాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఎన్ని కులవృత్తులు ఉన్నారు? వీళ్ళందరికీ నవరత్నాలతో 9 ఆన్సర్స్తో సమాధానం చెప్పేయగలరా మీరు? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎస్, మీరు అన్నట్టు ఈ 9 చేయగలమంటే మీ కెపాసిటీ అంతేనేమో, మేము ఎక్కువ చేసే కెపాసిటీ ఉంది. కెపాసిటీ ఉన్న నాయకుడు మాకున్నాడు, అది మా కాన్ఫిడెన్స్. ప్రత్యేక హోదాపై మీ పార్టీ తీసుకునే స్టాండ్ ఏంటండి రాబోయే కాలంలో? రీసెంట్గా అండి జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా నేషనల్ మీడియాతో కూడా చేశారు. ఏం చెప్పారంటే, మాకు ప్రత్యేక హోదా ఎవరిస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తాము. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, థర్డ్ ఫ్రంట్ కావచ్చు, ఎవరైనా అనవసరం. మాకు ప్రత్యేక హోదా మీద మేము ఫస్ట్ డే 1 నుంచి మా సెంటెన్స్ క్లియర్గా ఉంది. ఏంది, మన ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలని చెప్పాము, పోరాడుతున్నాము. 5 సంవత్సరాల గురించి కూడా పోరాడుతున్నాము, దీక్షలు చేశాము, ధర్నాలు చేశాము, ఇవన్నీ చేశాము. ఫస్ట్ నుంచి ఏమన్నారంటే అదర్ పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదాని వేస్ట్, నల్ల చొక్కాలు వేసుకొస్తే నవ్వినారు. అదే అసెంబ్లీలో ఆ 4.5 సంవత్సరం తర్వాత 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అదే బ్లాక్ షర్ట్లు వేసుకొని మాకు ప్రత్యేక హోదా కావాలన్నాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్కి లాభం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అది జనాలు కూడా ఫాలో అవుతున్నారు, పార్టీలు కూడా ఫాలో అవుతున్నాయి. మా ప్రత్యేక హోదా మీద మా స్టాండ్ క్లియర్గా ఉంది. ప్రత్యేక హోదా సజీవంగా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే. ఈ రోజు రాష్ట్రంలో అందరూ ప్రజలు కూడా దాని గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా 100% రాయితీలు వస్తాయి. ఇండస్ట్రియలైజేషన్ ఫార్మేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళు స్పెషల్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఏరియాస్ డెవలప్మెంట్స్కి. సో చాలా ప్రత్యేక హోదా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటన్నిటిని ప్రజలకు వివరించి కేంద్రంతో పోరాడి మా ఎంపీలు కూడా రిజైన్ చేశారు, మా మిత్రులు ప్రవీణ్ గారు చెప్పినట్లు. సో ఈ రోజుకి కూడా హోదా అంటే జైలుకే అన్న వాళ్ళు ఎవరు, హోదా మీద సజీవంగా నిలిపింది ఎవరు అనేది ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. అంతెందుకు ప్రత్యేక హోదా వల్ల ఇతర రాష్ట్రాలలో ఏమి ఉపయోగాలు ఉన్నాయో తెలిసే తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎంపీలు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టినట్లు మనం వార్తలు చూస్తున్నాం, ఈ పేపర్లలో కానీ మీడియాలో కానీ. సో అది ఒక్క ఉదాహరణ చాలండి రాష్ట్రము ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేక హోదా వల్ల అని. ఈ రోజు ప్రత్యేక హోదా అనే ఒక్క విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజీవంగా తీసుకెళ్ళగలిగింది ప్రజలకి. ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏప్రిల్ 9న తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు, ఏప్రిల్ 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తారు. ప్రత్యేక హోదాపై మీ పార్టీ స్టాండ్ ఏంటండి? టీడీపీ వాళ్ళ స్టాండ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇప్పటికీ దాదాపు 22 పార్టీల సపోర్టు టీడీపీకి ఉందండి. రీసెంట్గా జరిగినటువంటి ధర్నాలో ఢిల్లీలో అన్ని పార్టీలు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియాకి చాలా క్లియర్గా చెప్పారండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక టీడీపీతోనే వస్తుంది, వాళ్ళందరూ టీడీపీతో ఉన్నారనేసి అని చెప్పేసి. ఏదైతే చెప్తున్నారో మేము ఫస్ట్ నుంచి స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేస్తున్నామని వైసీపీ వాళ్ళు లాస్ట్ 1 ఇయర్లో ఎక్కడైనా ఏ ఒక్క మీడియా ఎదురుగా అయినా కానీ జగన్ గారు మాట్లాడినట్టు మీరు ఎక్కడైనా ఒక వీడియో చూపించండి.
ఎప్పుడైతే ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారో వీళ్ళందరూ వెళ్ళి వైసీపీ వాళ్ళు వెళ్ళి ఒక్క దగ్గర కూడా మాట్లాడకుండా మోడీకి సపోర్ట్ చేస్తూ కామ్ అయిపోయారు. ఇంకొకటి వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరంటే కేసీఆర్. ఇది ఎలా ఉందంటే పిల్లికి ఎలుగు సాక్ష్యం చెప్పినట్టు ఉందండి వీళ్ళు స్టేటస్ తీసుకురావడం అనేసి. అంటే ఇంకా ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపిస్తామన్నారంట. ప్రత్యేక హోదా అంటే జైలుకు ఎప్పుడు పంపిస్తామన్నదండి. ప్రత్యేక హోదా ఉద్యమంతో చేసే అరాచకాలకి జైలుకు పంపిస్తామనేసి అన్నారు. మీరు చేసే అరాచకాలు ఎన్ని ఉంటాయండి? తునిలో అరాచకాలు చేస్తారు, వైజాగ్ ఎయిర్పోర్ట్ అరాచకాలు చేస్తారు, రైలు తగలబెట్టడము, ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు. ఇంతవరకు దీనికి మాత్రమే అదే ఇంతవరకు మాత్రమే జైలుకి వెళ్తామనేసి అన్నారు. దీనికి మాత్రమే జైలుకి పంపిస్తామన్నారు. కానీ సపోర్ట్ స్టేటస్ కి సపోర్ట్ చేస్తున్నందుకు ఎవరికి జైలుకి పంపలేదు. ఎక్కడైనా జైలుకి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఇంతవరకు ఆ తుని గడన మీద ఇంకా నవరత్నాలు అంటారండి. నవరత్నాలు అనేసి వీళ్ళు అంటారు, నాపరాలని ప్రజలు అనుకుంటున్నారండి. దీనికి సంబంధించి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. వీళ్ళు మద్య నిషేధం అమలు చేస్తాం అంచులంచులుగా అంటారండి. వీళ్ళ క్యాండిడేట్లు తాగు ప్రచారం చేస్తున్నారండి. పట్ట పగలు తాగి 7 గంటల కన్నా తాగి ప్రచారం చేస్తారండి. మార్నింగ్ వాక్ లో తాగి ప్రచారం చేస్తున్నారు. అంటే కనీసం ఒక్క నిమిషం నిలబడి మాట్లాడలేని వాళ్ళు వీళ్ళేంటండి నవరత్నాల గురించి మాట్లాడేది? ఊగుతూ మాట్లాడుతున్నారు ప్రచారంలో. అది చాలు వీళ్ళ చిత్తశుద్ధి అంటారు. దీని ఎవరైనా గ్రాఫిక్స్ అంటారా అండి? ఇక్కడ ఉన్నది గ్రాఫిక్స్ అనేది చిన్న పిల్లలు చూడండి, ఎవరు రావాలి ఎవరు వద్దు అనేది, జైలు కావాలా హైటెక్ సిటీ కావాలని ఎంత క్లియర్ గా చెప్తున్నారు. చిన్న పిల్లలకి తెలుసండి. ఇంకా వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో మీరు ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు డిజైన్స్ ఉంటాయి. గ్రాఫిక్స్ అంటే ఎవరేం చేయలేడు. ఇది రియాలిటీ. అదే అన్ని టెంపరరీ. వారికి మీడియా సాక్ష్యంగా ఢిల్లీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకే ఒక్క స్టేట్మెంట్, బీజేపీ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కు మోసం చేసిందని ఒకే ఒక్క మాట ఎప్పుడైనా అన్నారండి? ఇసింది అనలేని వ్యక్తి అసలు ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఎలా అర్హుడు అండి? నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. తర్వాత అమరావతికి 1500 కోట్లు ఇచ్చారండి మోడీ గారు. అసలు మోడీని కూడా ఎదిరించలేని వాళ్ళు వీళ్ళు. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వని వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎలా అవుతారంటే? ఇది నాకు డైరెక్ట్ క్వశ్చన్ తో జగన్మోహన్ రెడ్డి గారండి. ఇది ఎఫిడవిట్ పెద్ద బాలశిక్షణ ఉంది. ఇన్ని కేసులు పెట్టుకున్న ఆయన వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ తో నేను పోటీ పడతాను కొట్లాడతాను అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. రెండోది, ఏ గవర్నమెంట్ అయితే కనుక మేము ప్రత్యేక హోదాకి ఇస్తాము అని ప్రామిస్ చేస్తారు వాడితో మేము టైప్ అవుతాము అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంది, రాహుల్ గాంధీ అన్నారు. మీరు టైప్ అవుతున్నారా? అవ్వట్లేదు. మూడో పాయింట్, గ్రాఫిక్స్ 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 అంటారు. మీ కళ్ళతో చూడలేకపోతున్నారా? ఒక ఇల్లు కట్టాలంటే ముందు డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ ముందు ప్రజలు చూపించి ఇలా ఉండబోతుంది అన్నారు. ఓపిక పట్టండి. యాపిల్ క్యాంపస్ $1,00,00,000 చేతుల్లో పెట్టుకుని 10 ఏళ్ళు పట్టింది బిల్డింగ్ కట్టడానికి. మీ క్యాపిటల్ కట్టాలంటే 4 ఏళ్ళు టైం ఇవ్వలేకపోతే ఎలాగండి? ఉన్న తక్కువ డబ్బులతో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే కింద మీద పడి ఇవన్నీ కడుతున్నారు. గ్రాఫిక్స్ అంటే ఎలా అంటారండి? ఇది హైకోర్టు మనం ఓపెన్ చేశారు. ఈ బిల్డింగ్లు కడుతున్నారు. ఇవన్నీ గ్రాఫిక్స్ అంటే ఎలా ఊరుకుంటారు? పోలవరం కడుతున్నారు. ఆలోచించండి. ఓకే, చూశారు కదండి మన ఎన్ఆర్ఐలు టీవీ9తో వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళ పార్టీల నుంచి షేర్ చేసుకున్నారు. సో వాళ్ళు వీకెండ్ సండే రేపు జాబ్ పోవాలన్నా కూడా అడగంగానే వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సైనింగ్ ఆఫ్ సుగుణారెడ్డి. సైనింగ్ అవుట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.